ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తానని గత 10 సంవత్సరాల క్రితం సురువు లింభద్రి రోజా దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుని నమ్మించి నీలం మోహన్ మోసం చేశాడు. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వడం లేదని, ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదని సురువు రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన నీలం మోహన్, సింగరాయపల్లి గ్రామానికి చెందిన సురువు లింభద్రి భార్య రోజా వద్ద నా యొక్క ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి 5 లక్షల రూపాయలు తీసుకుని గత 10 సంవత్సరాలు అవుతుందని, ఇప్పటి వరకు తీసుకున్న 5 లక్షల రూపాయలు ఇవ్వడం లేదని, సరియగు ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు డబ్బులైనా లేక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించే వరకు నీలం మోహన్ ఇంటి ముందు కూర్చుంటామని, మాకు 2 ఆడ కూతురు ఉన్నారని, గత 10 సంవత్సరాలుగా ఇస్తా అని చెప్పి ఇవ్వడం లేదని, ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి అంటూ భయపెట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పైసలు ఇచ్చేంత వరకు ఫ్లాట్ ఇచ్చేంత వరకు ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ఇక్కడ నుంచి ఆధారం ఏం లేదు. అయినా మీద ఆధారం ఇప్పుడు నాకు మా సురువు లింబాద్రి ఆయన ఒక కష్టం చేసుకొని బతికేటువంటి ఒక మనిషి. అలాంటి ఒక అమ్మాయికి దగ్గర నీలం మోహన్ 10 సంవత్సరాల క్రితం అంటే 2016 ఆ సంవత్సరంలో జాగా ఇస్తా అని చెప్పేసి మాకు అక్కడ లేని జాగా, మున్సిపల్ కబ్జా చేసినటువంటి జాగా మాకు చూపెట్టి, డమ్మీ డాక్యుమెంట్స్ మాకు చూపెట్టి మమ్మల్ని మోసం చేసి అడ్వాన్స్ కింద 5 లక్షలు కావాలి అని అంటే, వేరే ఒక వ్యక్తి దగ్గర మేము 5 లక్షలకు మిత్తి తెచ్చి ఇచ్చి నీలం మోహన్కు 5 లక్షలు ఇచ్చినాం ల్యాండ్ విషయంలో. ఆ ల్యాండ్ విషయంలో మేము రిజిస్ట్రేషన్కి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఆన్లైన్లో చెక్ చేస్తే అసలు ఆ ల్యాండే అక్కడ లేదు అన్నట్టు చూపిస్తుంది. మాకు ఇదంతా అవసరం లేదు మోహన్ అన్న, మా పైసలు మాకు ఇచ్చేసేయి అని మేము పెట్టుకున్నాం. ఇస్తా 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 అనబట్టి 10 సంవత్సరాల నుండి ఆయన ఇవ్వడం లేదు తప్ప మేము ఇంటికి తిరగడమే ఉంది. తిరిగి 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 విసిగిపోతున్నాము, అలసిపోతున్నాము. మేము మిత్తి తెచ్చిచ్చినటువంటి వ్యక్తి మా పీకల మీద కూర్చున్నాం. 9 లక్షల దాకా మిత్తి కట్టుకుంటూ వచ్చినాం. మేము ఇప్పుడు దాదాపుగా అంతవరకు కట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. కూలీనాలు చేసుకుంటా, రెక్కలతో చేసుకుంటా ఆ వ్యక్తికి మిత్తి కట్టుకుంటూ వస్తున్నాం. సంవత్సరం నుంచి మిత్తి కట్టడం ఆగిపోయింది. ఆ వ్యక్తి ఆగుతలేడు మా కోసం. అయినా సరే ఆ నీలం మోహన్ ఎట్లా చెప్తే మేము అట్లా వింటున్నాం. ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా, 2 నెలలకి ఇస్తా అని ఎన్నో కాగితాలు రాసిస్తుండో ఆయన చెప్పినట్టుగానే మేము రాజీ పడుకుంటా మేము పోతూనే ఉన్నాం తప్ప ఆయన నుంచి మాత్రం రెస్పాన్స్ వస్తలేదు. మరి ఇట్లా ఇంకా ఎన్నేళ్ళు. నాకు 2 ఆడపిల్లలు, ఆయన చేతు లేదు, ఆ చేతి ఇరిగిపోయింది ఒకటి మొత్తం. ఆయన ఏం కష్టం చేసేటట్లేడు. నేను ఒక్కదాన్ని తల్లి ముగ్గురిని నేను ఎట్లా సాధాలి? నాకా ఏం పని లేదు, ఏం గవర్నమెంట్ జాబా నాకు లేదు. కూలీనాలి పని నేను చేసుకొని బతకాలి. ఇట్లా కూలీనాలి చేసుకుంటా 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి? నేను ఆ వ్యక్తిని ఎట్లా సాధాలి? మేము ఎట్లా బతకాలి? ఉండడానికి కనీసం మాకు ఇల్లు కూడా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మేము మిత్తికి తెచ్చి నీలం మోహన్కు ప్లాట్కి పైసలు ఇస్తే డమ్మీ ప్లాట్ చూపెట్టి మమ్మల్ని మోసం చేసి ఇట్లా ఇవ్వకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎవడేం చేస్తాడో నేను చూస్తా అన్నట్టుగా మమ్మల్ని ఉల్టా బెదిరిస్తున్నాడు తప్ప పైసలు అయితే ఇస్తలేడు. కాబట్టి ఇవి మా బాధను అర్థం చేసుకొని స్పందించి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ మేడం గారు, వెంకటరమణ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు షబ్బీరాలి గారు స్పందించి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్న ఈ సభాముఖంగా దయచేసి మాకు న్యాయం చేయండి, మా పైసలు మాకు ఇప్పించండి. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్లాట్ ఉంటే ఆ వచ్చేటువంటి 5 లక్షలల్లో మేము ఎంతో చిన్నగా ఇల్లు కట్టుకుని ఉంటుంది. నా పిల్లలకు అనేది ఆధారం అనేది ఉంటుండే. నాకు ఇప్పటి వరకు కూడా అత్తమామ సంపాదించినటువంటి ఆస్తి లేదు, భర్త సంపాదించినటువంటి ఆస్తి కూడా లేదు. ఖాళీ రెక్కల మీద బతుకున్నాడు. ఆ రెక్కల మీద బతుకుతూనే కనీసం పిల్లల కన్నా ఆధారం ఉంటుందేమో అని చెప్పేసి నమ్మి ఇచ్చినాము. ఆయన మోసం చేసిండు మమ్మల్ని. మరి ఇప్పుడు ఆ ప్లాటే కరెక్ట్గా ఉంటే మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము. ఆ ప్లేస్లోనే మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఇల్లు కట్టుకుంటున్నాము. మాకు ఆధారము లేదు, ఈ ఆధారము లేదు, ఏ ఆధారము లేదు. ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మరి ఏం న్యాయం చేస్తారో చేయండి మీరు. నీలం మోహన్ వచ్చి ఏం సమాధానం చెప్తారు? ఇంతవరకు కూడా ఇక్కడికి రాలేదు. మేము వచ్చిన తర్వాత వాళ్ళ భార్య ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ వస్తలేడు. ఆయన మాకు ఎట్లాంటి స్పందన ఇస్తలేడు. ఇదే యథావిధి మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. అంతేగాని ఆయన నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ మాకు రాదు. దయచేసి ముందుకు వచ్చి మాకు సహాయం చేయండి అని కోరుకుంటున్నాము.